శ్రీమాత్రే నమః. నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేసుకున్నాను, అమ్మవారి డెకరేషన్, బ్యాక్ డ్రాప్ డెకరేషన్, సాయంత్రం తాంబూలాలు ఎలా ఇచ్చుకున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఈ సంవత్సరం నేను న్యాచురల్గా ఉండాలి అండ్ సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని చెప్పేసి నేను పేపర్ ప్లేట్స్ అండ్ ఇస్తరాకులతో డెకరేషన్ చేసుకున్నాను అనమాట. అమ్మవారి చీరకి మ్యాచింగ్ లాగా గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో చేసుకున్నాను అనమాట. పేపర్ ప్లేట్కి పర్పుల్ కలర్ వేసుకొని అందులో మధ్యలో మెలికలు ముగ్గులు అంటారు కదా, అలా మెలికలు ముగ్గులు గమ్ము పెట్టి ఫస్ట్ దాని మీద స్టోన్స్తో నేను పేపర్ ప్లేట్స్ని డెకరేట్ చేసుకున్నాను. ఒక వాల్ అయితే తీసుకున్నాను అనమాట. డైరెక్ట్ వాల్ తీసుకొని దానికి ఫస్ట్ ఇస్తరాకులు తెచ్చుకొని ఇస్తరాకుల్ని అన్నిటినీ కూడా సమానంగా చక్కగా అన్నీ ఒక్కొక్కటి ఒక షేప్లో వస్తాయి కదా, ఆ షేప్ని అన్నీ అలా ఉంటే బాగోదు అని చెప్పి ఒక సర్కిల్ లాగా ఒక ప్లేట్తో ఒక సర్కిల్ తీసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ ఇస్తరాకులు అన్నిటినీ కూడా వాల్కి నీట్గా అంటించుకొని పేపర్ టేప్తో తర్వాత దాని మీద ఈ పేపర్ ప్లేట్స్ని అంటించుకొని డెకరేట్ చేసుకున్నాను. అటు ఇటు కొంచెం గజమాలలు ఉంటాయి కదా, ఆ గజమాలతో డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ఇది అమ్మవారి బ్యాక్ డ్రాప్ డెకరేషను. ఇది మనం వినాయక చవితికి కానీ దివాళీకి కానీ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకునే డెకర్. మీరు కూడా ఈసారి ఏదైనా పూజ ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది, తక్కువ ప్రైస్లో అయిపోతుంది. నేను డెకరేషన్ అదంతా కూడా ముందు రోజునే చేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం 3 కాడి నుంచే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ అవి చేసేసిన తర్వాత మళ్ళీ 8కి 8:30కి అలా మళ్ళీ స్నానం చేసి అమ్మవారిని డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ఎందుకు అంటే పొద్దున్నే నైవేద్యాలు చేసుకుని ఇవన్నీ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి అమ్మవారికి చీర అవి కట్టేసుకుని కలశము అన్నది మనం పూజ అప్పుడు పెట్టుకుంటాం కాబట్టి ఈ అమ్మవారిని చేసుకోవటం అన్నది మనం ముందు రోజునే చేసేసుకోవచ్చు అనమాట. నాకు ముందు రోజునే నైట్ 2 అయిందనమాట ఇవన్నీ చేసుకునేసరికి. ఫస్ట్ అమ్మవారికి చీర కట్టేసుకుని వెనకాల చేతులు కాళ్ళు అన్నవి నేను లాస్ట్ ఇయరే కొనుక్కున్నాను అనమాట పూజా సామాను షాప్లో. ఈ సంవత్సరం మీషోలో బ్యాక్ సైడ్ ఇలా పిల్లోస్ టైప్లో ఉన్నాయి కదా, అమ్మవారికి పెట్టాను కదా గ్రీన్ కలర్వి, అవి ఈ సంవత్సరం కొన్నాను అనమాట. చాలా బాగున్నాయి అనమాట. అది కూడా డెకరేట్ చేసేసుకున్నాను. అమ్మవారి డెకరేషన్ అయిపోయిన తర్వాత యథావిధిగా మార్నింగ్ 5 o'clock లేసి తలస్నానం చేసి ఫస్ట్ ఇల్లు క్లీనింగ్కి రోబోని వదిలేసాను అనమాట. ఇంకా నేను ఒక్కొక్కటి సర్దుకున్నాను అనమాట. పక్కన నివేదనలకి పాయసము, ఈ పులిహారకి వాటికి రైస్ పెట్టేసి ఇట్లా అమ్మవారిని కూడా సర్దుకున్నాను అనమాట. ఈ సంవత్సరం కూడా ఆ అష్టలక్ష్ముల అమ్మవారిని పెట్టుకుని అమ్మవారికి ఎంతో ఇష్టమైన 8 రకాలు అంటే ముత్యాలు, పగడాలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, శంకు చక్రము, టిగాజులు, తామర గింజలు, పసుపు కొమ్ములు, శ్రీఫలం అంటే చిన్న కొబ్బరికాయలు అనమాట, అవి 8 అయిపోయినాయి అనమాట. ఈ 8 కూడా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మార్నింగే సర్దుకున్నాను అనమాట. అష్టలక్ష్మి చెంబు పెట్టుకుని దాని మీద కొబ్బరికాయకి పసుపు రాసుకుని ఈ జాకెట్ ముక్కు ఉంది చూసారా, ఇది నేను మా కాలనీలో ఒక ఆవిడ సేల్ చేస్తుంటే ఆవిడ దగ్గర కొన్నాను అనమాట. తంజావూరు పెయింటింగ్ టైప్ ఉంది కానీ ఇది తంజావూరు పెయింటింగ్ కాదనమాట. ఒక స్టిక్కర్ లాగా ఆవిడ చేయించి అమ్మారనమాట. నేను అది తెచ్చుకొని దానికి ఒక 1 week ముందే ఎప్పుడో 10 days ముందేనే ఈ బ్లౌజ్ నేను కొనేసుకున్నాను అనమాట. కొనేసుకుని దాని మీద చక్కగా స్టోన్స్ అవి పెట్టి అమ్మవారికి ముక్కు పుడక ఇవన్నీ నా దగ్గర ఎప్పుడో నేను ఇదివరకు శారీస్ మీద వాటి మీద ఇలా నాకు కొంచెం ఇలా క్రియేటివిటీగా చేయాలన్నది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకనే ఈ మెటీరియల్ అంతా కూడా నా దగ్గర ఉంటాయి. సో దాన్ని ఆ బ్లౌజ్ పీస్ నాకు ప్లెయిన్ వచ్చిందనమాట. అలా ప్లెయిన్ బ్లౌజ్ని నేను ఇలా స్టోన్స్తో అతికిచ్చి డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇది నేను కలశానికి పెట్టుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కలశానికి పక్కనే ఇంకొక పీట మీద గౌరమ్మ సెట్
అంటే మనం రోకలి ఇవన్నీ ఉంటాయి కదా, క్రియేటివిటీగా అన్ని కూడా డెకరేట్ చేసుకున్నాను అనమాట. 5 రకాల పళ్ళు, చిన్న చిన్న చెంబులు ఉన్నాయి చూసారా, ఇవి తెడవన్నమాట. ఒకదానిపైన ఒకటి ఇలా 8 చెంబులు ఉంటాయి అనమాట. అది పెట్టుకున్నాను. అష్టోత్తరం చేసినప్పుడు నా దగ్గర 108 వెండి పుల్లలు, గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ కూడా నేను పూజ రోజుని మార్నింగే అమ్మవారికి వేసుకున్నాను అనమాట. పైన అమ్మవారి వరకే నేను నైట్ సర్దుకున్నాను. నెక్స్ట్ జ్యువెలరీ కానీ, కింద పూజకి ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ డేనే చేసుకున్నాను అనమాట. పువ్వులు అవి కూడా బిఫోర్ డేనే తెచ్చుకుని అన్ని మాలలు కట్టేసుకుని అన్ని గుచ్చి పెట్టేసుకున్నాను అనమాట. గుమ్మానికి బంతి పూ దండలు, అమ్మవారికి వేసిన చామంతి పూలు, గులాబీలతో దండ ఇవన్నీ కూడా నేనే గుచ్చుకున్నాను అనమాట. ఏ పూజకైనా కూడా నేను విడిపూలు కొని తెచ్చేసుకుని నేనే గుచ్చుకుంటాను అనమాట. నైవేద్యాలు అమ్మవారికి నేను 5 రకాలు చేసుకున్నాను అనమాట. పాయాసము, పూర్ణాలు, చిట్టుబూర్లు, పులిహార, దద్దోజనము, చనివిడి, వడపప్పు, పానకము అనమాట. శ్రావణ శుక్రవారము లక్ష్మీ రావమ్మ, వరలక్ష్మీ దేవి వరములీయవమ్మ, బంగారు తల్లివై పసుపు కుంకుమలతో మా ఇంటికి రావమ్మ. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. పద్మాసనమున కూర్చున్న తల్లి, పద్మముల చేతుల నిండిన తల్లి, పసుపు కుంకుమ నీకు ప్రియమని పూజలతో నిన్ను కొలిచేమమ్మా. ముత్యాల ముగ్గులతో ముంగిట అలంకరించి, మల్లెల మాలలతో నిన్ను ఆహ్వానించి, మా ఇంట కొలువై మా మనసు నిలువై, మా వరలక్ష్మి దేవి దీవించవమ్మా. శ్రావణ శుక్రవారము లక్ష్మీ రావమ్మ, వరలక్ష్మీ దేవి వరములీయవమ్మ, బంగారు తల్లివై పసుపు కుంకుమలతో మా ఇంటికి రావమ్మ.
శుక్రవారము నీ వ్రతమే మాకు శుభకరము భర్తకు ఆయుషు పిల్లలకు క్షేమము ఇంటి నిండా నిత్యం ఆనందమీయుము మంగళ దీపమై మా గడప వెలుగవై మాతృదేవతవై మా ఇంట నిలువవై కులదేవతవై మమ్ము కాపాడవమ్మా కరుణామయి తల్లి కనికరించవమ్మా శ్రావణ శుక్రవారము లక్ష్మీ రావమ్మా వరలక్ష్మీ దేవి వరములీయవమ్మా బంగారు తల్లివై పసుపు కుంకుమలతో మా ఇంటికి రావమ్మా ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అమ్మా వరలక్ష్మీ అమ్మా మమ్ము దీవించవమ్మా అమ్మవారి వ్రతం అయిపోయిన తర్వాత యథావిధిగా భర్తకి కాళ్ళకి దండం పెట్టుకునే దీవెనలు తీసుకుంటారు కదా. సో నేను ఈ విధంగా మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని ఈ విధంగా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతము చాలా వైభవేతంగా చాలా బాగా చేసుకున్నాను అనమాట. తాంబూలాలు వచ్చేసరికి సాయంత్రం నేను ఒక 15 మందికి తాంబూలాలు ఇచ్చుకున్నాను అనమాట. సాంప్రదాయబద్ధకంగా ఎటువంటి గిఫ్ట్లు ఇవ్వకోకుండా బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, శనగలు, వాయనం ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ అన్నది యూజ్ చేయకుండా పేపర్ ప్లేట్లలోనే శనగలు, బ్లౌజ్ పీసు అన్నీ పెట్టుకుని మా అపార్ట్మెంట్లో వాళ్ళు కొంతమంది పక్క అపార్ట్మెంట్ అలా కూడా ఉన్నారు. కానీ అందరికీ కూడా నేను ఇలా పేపర్ ప్లేట్లో పెట్టుకునే ఇచ్చానమాట. వచ్చిన ముత్తీదులందరికీ కూడా ప్రసాదం పులిహార, బూరెలు కూడా ప్రసాదం ఇచ్చాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. శ్రీమాత్రే నమః.